చాలా టైం అయిపోతుంది తొందరగా అదే చుట్టూ టైం అయిపోతుంది తెచ్చుకొని ఎవరో ఫ్రెండ్స్ గురించి అర్థం చేసుకోరు. బ్రదర్ బాగున్నారా? చర్చి టైం అయిపోతున్నారు. టైం అయిపోతుంది, చర్చికి వెళ్ళాలి, సాక్షులు అయిపోయి ఉంటాయి. ప్రిపేర్ అయ్యాను, అసలే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. తడబడి కాకుండా నీటి చెప్పాలి. టైంతో ఉందన్న ఏంటి వెళ్దాంలే. సన్నగా కూరలు తీసాం, పక్కింటితో మాట్లాడిసాం, వ్యాపారితో తీసాం, అన్నీ అయిపోయింది. 9:30 అయింది. తోటలో అవుతుంటే ప్రసంగంకి వెళ్దాం. దేవుని నామమునకు స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు వాక్య పఠనం చేసుకుందాం. యెహోవా యందు నమ్మిక ఇచ్చేవారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే నుందురు. హలో బ్రదర్, అయ్యగారు ప్రసంగం చెప్తే ఇక్కడ మాట్లాడతారు ఎందుకు బ్రదర్? వినండి. అయ్యో, నేనేదో పొరపాటు చేశాను. పాస్టర్ గారు అక్కడ ప్రసంగం చెప్తే మాట్లాడదని చెప్పిన బాధని అలా ఫీల్ అవుతారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పుకున్నానండి. దేవుడి వారంలో చేసిన మేలని వ్యక్తి ఒక్కొక్కరిగా చెప్పుకున్నాం. దేవుడి నామాన్ని పొందనాలి. దేవుడి గత వారంలో నా జీవితంలో ఎంతో గొప్ప అధికారం చేశానండి. అందుకు బట్టి దేవుడికి ఎంతో నేను రుణపడి ఉంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవునికి ఇచ్చిందండి. నేను గత వారం ఊరు వెళ్దాం అనుకున్నాను, కాకపోతే రాత్రి వెళ్దాం అనుకున్నాను, కానీ అవలేదు. పొద్దున్న వెళ్ళాను, బస్సు దొరకలేదని ఏం చేయాలి అర్థం అవ్వలేదు. బస్సు ఎక్కాను, కాకపోతే బస్సులో నుంచి ప్యాచ్ అయిపోయింది మధ్యలోనే. ఆ ప్యాచ్ కూడా ఎలాగైందో చెప్పలేకపోయాను. తర్వాత ఏంటంటే బస్సులోని మా చుట్టాలు ఒకడు కనబడ్డాడు పక్కన. ఎలా ఉన్నారు ఏంటి అని శుభాషాలు మాట్లాడుకున్నాము. అతను నాకు చుట్టాలని తెలియదు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అసలు ఊరికి వెళ్ళాలంటే పెళ్ళికి వెళ్ళాం. ఊళ్ళో ఏమించి మేము బైక్ తొక్కాను, కాకపోతే బైక్ తొక్కుతూ కుక్క అడ్డు వచ్చింది, పడిపోయింది. కానీ నాకు దెబ్బ తాగలేదు, దేవుడి సంతోషం. తర్వాత ఊరి నుంచి వచ్చేటప్పుడు కూడా మొన్నట్లాగే బస్సు ప్యాచ్ అయ్యింది. ఏం చేయాలి అర్థం అవ్వలేదు. దేవుడు ప్రార్థన చేద్దాం కానీ చేయలేదు. సాక్ష్యం ఏం జీవించింది అక్కడ. చూసాం కదండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంఘంలో వచ్చి ఉంటున్న వాళ్ళే, కానీ వాళ్ళ జీవితాలు చూస్తే ఒకళ్ళేమో దేవుడికి సాక్ష్యాలు చెప్తూ ఒకళ్ళేమో చర్చలో మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఈ విధానం అంతా ఇక్కడ కొన్ని రోజుల తర్వాత దేవుడు ఎవరి ఆశీర్వాదం వారికి ఇవ్వడానికి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉందో, లేదంటే దేవుడు వారి పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దాం.
ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను. అయితే నేను పెద్ద పెద్ద సాక్ష్యం చెప్తాను కదా, ఏం చేస్తారు దేవుని అడుగుదాం. అంటే నా కోసం ఆశీర్వాదాలు ఏమి ఇస్తారో చెప్పండి. లేదు నువ్వు చర్చికి వచ్చావు, నా గురించి సాక్ష్యం చెప్పావు, కానీ నువ్వు చెప్పే దీర్ఘమైన సాక్ష్యాల వల్ల ఉపయోగం లేదు. అధికమైన మాటల్లో దోషం కనుక నీ బహుమానం ఆకర్షణ. అదేంటంటే నా చేతిలో పెద్ద పెద్ద రికార్డు, పెద్ద పెద్ద సాక్ష్యం చెప్తే నాదే రికార్డు ఏంటంటే ఆలోచిస్తున్నారు. లేకపోతే భూములు నాకేమంటున్నారు ఏంటంటే అయినప్పటికీ నీ బహుమానం వెనకనే ఉంది. ఏ